విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక మాట కూడా మాట్లాడడం లేదు. దాన్నేమో ప్రైవేటీకరణ చేస్తూనే పోతున్నారు. ఆ ఎంప్లాయీస్ రోడ్డు మీద పడుతున్నారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి అసలు వాళ్ళకి పట్టింపేలే. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాబోతుందని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్తున్నాడు. అలా జరగకుండా కాపాడుతామని చెప్పేసి చెబుతున్నా ఆ దిశగా అయితే అడుగులు మాత్రం వేగంగా పడడం లేదు. లేటెస్ట్గా చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ని పక్కన పెట్టేసినట్టే కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు. ఆయన తీసుకున్న చర్యల వల్లే అర్థమైపోతుంది. కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి ఆయన బాధ్యతలు స్వీకరించగానే విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చి అంతా మొత్తం కూడా చూశాడు. అధికారులతో మీటింగ్ కూడా పెట్టాడు. ప్లాంట్ని ప్రైవేటు పరం కాకుండా కాపాడుతానని చెప్పేసి హామీ కూడా ఇచ్చాడు. అయితే ఆయన మాట చెప్పి వెళ్ళిపోయి కూడా నెలలు గడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఉపశమనం కలిగించేలా ఆ విధంగా చర్యలు అయితే తీసుకోవడం లేదు. ఇప్పుడు మరో వార్త. కర్ణాటకలో స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక ప్యాకేజీని కూడా రిలీజ్ చేసింది కర్ణాటకకి. ఉక్కు మంత్రి సొంత రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థ విశ్వేశ్వరయ్య అండ్ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్కి కేంద్రం ఈ ప్యాకేజీని భారీ మొత్తంలో కూడా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు స్వయంగా ప్రకటించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అంటే కర్ణాటకలో జేడీఎస్కి 2 ఎంపీల బలం మాత్రమే ఉన్నా కానీ అక్కడ ప్రైవేట్ పరం కాకుండా అక్కడ ఎక్కువగా ఫండ్స్ కూడా వెళ్ళాయి. తర్వాత కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖను కూడా అందుకున్నాడు ఆయన 2 ఎంపీ పదవులకే. తన సొంత రాష్ట్రానికి మేలైన నిర్ణయం జరిగేలా చూసుకుంటున్నాడు కుమారస్వామి గారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. జనసేనకు 2 ఎంపీలు ఉన్నారు. బీజేపీకి 3 ఉన్నారు. అయినా కూడా విశాఖ ఉక్కు కోసం ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు సాధించలేకపోతున్నారన్న ప్రశ్నలైతే గట్టిగా వినబడుతున్నాయి. కర్ణాటకలోని ఉక్కు కర్మాగారంలో పనిచేసినటువంటి ఉక్కు కార్మికులు 243 మంది మాత్రమే. అదే విశాఖపట్నం ఉక్కులో అప్రాక్సిమేట్గా 20,000 మందికి పైగానే కార్మికులు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కర్ణాటకకేమో అక్కడ 15,000 కోట్ల ఆర్థిక సాయం ఇస్తే విశాఖ ఉక్కుకు ఎన్ని వేల కోట్లు ఇవ్వాలో చెప్పాలని చెప్పేసి కూడా ఉక్కు ఉద్యమకారులు చెప్తున్నారు. విశాఖ ఉక్కు లాభాల బాటలో నడవాలి అంటే 18,000 కోట్ల రూపాయలు ఇస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఆ దిశగా రాజకీయ ఒత్తిళ్లు కూడా సరిగా పెట్టలేకపోతున్నారని చెప్పేసి ఉక్కు కార్మికులంతా కూడా మాట్లాడుతున్నారు. ఏపీకి చెందినటువంటి 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు కూడా కేంద్రం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించి తగిన సాయం తెప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి మాట్లాడుతున్నారు. విశాఖ ఉక్కులో ప్రైవేటీకరణ పర్వం మరింత వేగవంతంగా నడుస్తుంది. లేటెస్ట్గా అగ్నిమాపక విభాగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి నోటిఫికేషన్ కూడా జారీ చేయడం చూస్తే విశాఖ ఉక్కు ప్లాంట్ని దాని మీద పెట్టుకుంటే ఆశల్ని వదులుకోవాల్సిందే అనేసి చాలామంది అనుభవజ్ఞులంతా కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడేమో పెద్ద మాటలు మాట్లాడారు గతంలో. ఇప్పుడు తీరా ఫుల్ మెజారిటీ కింద పైన వాళ్ళదే అధికారం అయినా కానీ ఏం సాధించలేకపోతున్నారు. వాళ్ళ యొక్క దాన్ని ఏమనాలో మనకైతే అర్థం కావడం. చూద్దాం దీని మీద విశాఖ కార్మికులు ఏ విధంగా స్పందిస్తారు, ఏమైనా ఉద్యమాలు ఏమైనా చేస్తారా చూడాలి మరి.